మనకి ఎప్పుడైనా సరే ఒకే తల్లి కడుపున పుట్టినా సరే వాళ్ళ రాతలు మాత్రం డిఫరెంట్గానే ఉంటాయి కదా. సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ మనకి అనిల్ అంబానీకి అదేవిధంగా ముఖేష్ అంబానీ మధ్య కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటువైపు ముఖేష్ అంబానీ చూసుకుంటే రిలయన్స్ జియోతో అసలు ఏకంగా కార్పొరేట్ని శాసించే స్థాయికి వెళ్ళిపోతే, ఇంకోవైపు అనిల్ అంబానీ దానికి క్వైట్ ఆపోజిట్ చాలా దారుణమైన స్టేజ్లో పడిపోయాడనే చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు ముఖేష్ అంబానీ లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటే, ఇటువైపు అనిల్ అంబానీ చూసుకుంటే కేవలం కనీసం బ్యాంకుల రుణాలు కూడా చెల్లించలేని స్థాయిలో ఉన్నాడు. రీసెంట్గా చూసుకుంటే ఆయన మీద ఇది ఒక ఫ్రాడ్ కేసులో ఏకంగా 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ చేశాడని చెప్పేసి ఈడీ కూడా ఆయన మీద సోదాలు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా అంటే లైఫ్ ఎప్పుడు కూడా మన చేతిలో ఉండదు అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నుంచి ఇద్దరు కూడా సేమ్ టైప్ వీళ్ళిద్దరికి ఆస్తులు కూడా ఒకే రకంగా వచ్చినాయి. దాని తర్వాత చూస్తే ఒకే ఒక్క పెట్టుబడితో అనిల్ అంబానీ రాతే మారిపోయిందని చెప్పాలి.